మనకు తెలిసిన విశ్వం, నక్షత్రాలు, గ్రహాలు, గ్యాలక్సీలు, సమయం, స్థలం ఇవన్నీ బిగ్ బ్యాంగ్ అనే ఒక అసాధారణ ఘటనతో ప్రారంభమయ్యాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ ఈ బిగ్ బ్యాంగ్కి ముందు ఏం జరిగింది? ఎక్కడి నుంచి ఈ సమస్తం ఉద్భవించింది? ఇదే మనిషి మనస్సును ఎన్నో శతాబ్దాలుగా కుతూహలపరుస్తున్న రహస్యం. సుమారు 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం అతి సూక్ష్మమైన బిందువులో సగటు లేని వేడి, శక్తి మరియు ఘనత ఉండేవి. ఆ బిందువు ఒక్కసారిగా పేలినట్లుగా విస్తరించింది. అదే బిగ్ బ్యాంగ్. ఆ విస్తరణలో నుండి మొదట కాంతి, తర్వాత పదార్థం, అణువులు, నక్షత్రాలు, గ్యాలక్సీలు పుట్టుకొచ్చాయి. ఇంతవరకు ఇది శాస్త్రీయంగా నిరూపితమైన భాగం. అయితే బిగ్ బ్యాంగ్కి ముందు ఏం జరిగింది? ఇది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్న. శాస్త్రం చెప్పే కొద్ది సిద్ధాంతాలు ఇలా ఉన్నాయి. సమయం మరియు స్థలం కూడా బిగ్ బ్యాంగ్తోనే పుట్టాయి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ సాపేక్షతా సిద్ధాంతం ప్రకారం సమయం, స్థలం అనే భావనలు కూడా విశ్వం పుట్టిన తర్వాతనే ఏర్పడ్డాయి. అంటే బిగ్ బ్యాంగ్కి ముందు సమయం అనే పదం అర్థం ఉండదు. ఎందుకంటే ముందు అనే భావనకు సమయం అవసరం. కొంతమంది శాస్త్రవేత్తల ప్రకారం విశ్వం పుడుతుంది, పెరుగుతుంది, తర్వాత తిరిగి పేలుతుంది. ఇలా నిరంతర చక్రంలా సాగుతూ ఉంటుంది. అంటే బిగ్ బ్యాంగ్ మొదట పేలుడు కాదు, అది ఒక నిరంతర చక్రంలో భాగం కావచ్చు. క్వాంటం భౌతిక శాస్త్రం ప్రకారం శూన్యం అనే ఖాళీ కాదు, దానిలో సూక్ష్మ తరంగాలు ఉంటాయి. ఆ తరంగాలలో ఒక చిన్న క్వాంటం తరంగం విస్ఫోటనం చెందితే విశ్వం పుట్టవచ్చు.